బాయ్ బాయ్ బీజేపీ గవర్నర్ తమిళసాయి రాజీనామాపై సోషల్ మీడియాలో పోస్టులు. రాష్ట్రంలో ఉన్నన్ని రోజులు రాజకీయమే. పక్తు బీజేపీ నాయకురాలిగా గవర్నర్ తీరు. సర్కారు ఏం చేసినా అడ్డు తగలడమే పని. నెలల తరబడి పెండింగ్ బిల్లులు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయ స్పీచ్లు. సమాంతర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం. బీజేపీ కాంగ్రెస్ తో దోస్తీ. బీఆర్ఎస్ సర్కారుతో కుస్తీ. పూర్తిగా ఢిల్లీ బీజేపీ చెప్పు చేతల్లో పనిచేశారని విమర్శలు. పార్టీ ఇచ్చిన టాస్క్ పూర్తి కావడంతో మళ్ళీ పాలిటిక్స్ లోకి తను ఇక తెలంగాణ రాష్ట్రానికి రాజీనామా చేసి మళ్ళీ తన సొంత గడ్డ పైన పోయి ఎంపీ పదవి పోటీ చేయడానికి రెడీగా ఉందట. ఆమె గవర్నర్ గా ఉండి ఇక ఇరుపక్షాల పార్టీలు కాంగ్రెస్ ని బీజేపీని ఒక సమాంతరంగా నడపాలనే ఆలోచనతోటి గతంలో ఉన్నప్పుడు ఈఎస్ఎల్ నరసింహం గవర్నరే కానీ ఎప్పుడైనా అతను గవర్నర్ అని మనం గూగుల్లో కొట్టి చదివితే అతను తెలిసేదే కానీ ఎక్కడ కూడా ఆయన పేరు వినబడపోయేది. అంత సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండేది. కానీ తమిళసాయి ఒక గవర్నర్గా ఉండి రాజకీయ ముచ్చట్లు కూడా స్పీచ్లు ఇవ్వడం జరిగింది. ఇక ఇరువురు పక్షాల పార్టీల పైన పొత్తు కలవడానికి అయితే ప్రధానంగా ఆమె పోరాడినట్టయితే తెలవడం జరుగుతుంది. ఇక్కడైతే రాష్ట్ర సర్కారు ఎడ్డెమంటే తెడ్డెమనాలి, తెడ్డెమంటే ఎడ్డెమనాలి. ఇది 4 ఏళ్లకు పైగా తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళసాయి పనితీరు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాల పదవి నుంచి గవర్నర్ పోస్టులోకి వచ్చిరు. అయినా తన పాత పదవిలో ఉన్నట్టుగానే పనిచేశారనే విమర్శలున్నాయి. బీజేపీకి లీకులు ఇవ్వడం, ఢిల్లీ బీజేపీ సలహాలు సూచనలతో పనిచేయడం, మొత్తంగా రాష్ట్రంలోని సర్కారును ఇబ్బందులు పెట్టడమే ఎజెండాగా పనిచేశారని ఆరోపణలున్నాయి. కేవలం గత సర్కారును బద్నాం చేసి గద్దె దించాలనే లక్ష్యంతోనే ఆమె వచ్చారని, ఇప్పుడు తన టాస్క్ పూర్తి కావడంతో వెళ్ళిపోతున్నారనే మాటలు వినిపిస్తుంది. ఇక తమిళసాయి గారు చూడడానికి అయితే మొత్తం సాంప్రదాయకంగా ఆమె పద్ధతి కట్టుబాట్లతో బాగానే ఉంటుంది. కానీ మనసులో ముచ్చట చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 2019లో ఉన్నప్పుడు మాత్రము కేసీఆర్ ప్రభుత్వానికి విరుద్ధంగా ఏదైనా పని చేయాలి అంటే ఈమె బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీకి లీక్ చేసేది. ఆడ నరేంద్ర మోడీ పైనుంచి ప్రెజర్ ఇచ్చేది. ఇక ఈ విధంగా వీళ్ళు కుట్రలు చేసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని గద్దె దింపిళ్ళు. ఆయన గద్దె దింపినప్పటికీ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటేనని పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చుకుంటా కల్పించుకుంటా మాట్లాడుకున్నారు. అయితే ఇక్కడ ఏం చేసిందంటే బీజేపీ పార్టీని ప్లస్ బీఆర్ఎస్ పార్టీ ఒక్కడైనా దుష్ప్రచారం చేయించారు. అదేవిధంగా ఈమె టాస్క్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. గద్దె దించడానికే ఈమె 2019లో నుంచి అపాయింట్ అయినట్టుగా గుర్తించడం జరిగింది. ఈమె అక్కడ ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యిందో పూర్తి స్థాయిలో కేసీఆర్ చేసిన ప్రతి ఒక్క హామీలు ఈ విధంగా చేస్తున్నారు, ఆ విధంగా చేస్తున్నారని ఇక్కడ ముచ్చని ఇక్కడి వార్తని ఢిల్లీకి మోయించుడు, అక్కడ ముచ్చటిని ఈడ మోయించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కూల్చివేయడానికే ఆమె టాస్క్ గా ఎంచుకోబడ్డారట. మరి ఆ ఎంచుకోబడినప్పటికీ ఈరోజు ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఆమె తిరిగి స్వగృహానికి స్వరాష్ట్రానికి ఆమె ఎంపీగా ఈరోజు నిలబడి పోటీ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆమె వెళ్ళిపోతుందట. ఈరోజు ఆమె వల్లనే ఎన్నో పెండింగ్ బిల్లులు, ఆమె వల్లనో రాష్ట్రంలో ఎంతో అవస్థ కష్టాలు పడడం జరిగిందని ఈ విధంగా పోస్టులు పెట్టడం అయితే జరిగింది. తమిళసాయి అంటే ఇక గవర్నర్ పదవి వదిలేసి రాజకీయాల్లో చర్చలు మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిందనే ఆరోపణలు అయితే ఆమె మీద పుకార్లు పుట్టుకుంటూ వస్తున్నాయి. ఆమె టాస్క్ పరంగా దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎక్కించి ఇంకా సర్వం ఆగం చేసేసి ఇక ఆమె వెళ్ళిపోతా ఉంది. రాజకీయ ప్రసంగాల డెబిట్లు. తమిళసాయి సౌందర్య రాజన్ గవర్నర్ పదవిలో ఉంటూ తెలంగాణలో రాజకీయాలు మాట్లాడారనేది అందరికీ తెలిసిన విషయమే. కేవలం రాష్ట్రంలోనే కాదు, తన సొంత రాష్ట్రంలో బీజేపీ కార్యకలాపాల్లో పాల్గొని వారిని విమర్శలు ఉంది. 2024లో బీజేపీ ఎన్నికల స్ట్రాటజీపై ట్విట్టర్ స్పేస్ లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో గవర్నర్ తమిళసాయి పాల్గొన్నారు. దీనిపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకుంటుంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడమే ఆమె కుట్ర. ఇవి రాసిపెట్టి చూడండి. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల గవర్నమెంట్ ఆమోదం తప్పనిసరి. గవర్నర్ ఆమోదం తెలపకపోతే ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా బడ్జెట్ సెషన్ కోసం సర్కారు రాసిన లేఖను ఆమె పక్కన పెట్టేశారు. దీంతో 2023 జరిగిన 27 కేసీఆర్ ప్రభుత్వ హైకోర్టును ఆశ్రయించింది. పలు దఫాల వాదనల తర్వాత చివరకు గవర్నర్ తరపున ఇక ఇటువంటి వ్యవహారాలు జరిగాయి. తమిళసాయి గారు అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముంచేసి
బడ్జెట్ సమావేశాల పరంగా కానీ లేకుంటే తెలంగాణలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితులు కానీ దానిపైన ఏమైనా లేఖలు రాస్తాడ ఆ లేఖల్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసి ఆమె మాత్రం ఢిల్లీతో మీటింగ్లు పెట్టుకొని ఇక్కడ రాష్ట్రం ఆగమైపోతుంది కదా నేను పోవాలి నాకు ఎంపీ టికెట్ ఇప్పించండి అన్నట్టుగా ఆమె చేసేసి ఈరోజు చల్లగా వెళ్ళిపోతా ఉంది. నేను మొదట్లో చెప్పిన ఎప్పుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో ఏ రోజైతే చేస్తున్నాడో ఆ రోజు చెప్పిన తమిళసాయి రాజకీయ ముచ్చట్లు ఎందుకు, తమిళసాయి రాజకీయ ముచ్చట్లు మాట్లాడకుండా కేసీఆర్ మీద విమర్శలు ఎందుకు అని చెప్తే కొందరు ఏమని మాట్లాడాలంటే అరే తమిళసాయి ఆమె రాష్ట్రానికి గవర్నర్ ఆమె మాట్లాడుకుంటే ఎట్లా అట, ఎట్లా గిట్లా చేసేసి రాష్ట్రాన్ని ఆగం చేసి మెల్లగా జారుకుంటుంది. ఇంకే రవ్వు జారుకుంటా పోతానే ఉంది. గవర్నర్ స్థితిలోనే ఉండాలి, రాష్ట్ర రాజకీయాల వేలు పెట్టడం అవసరం లేదు అని నేను చెప్తున్నది కాదు, తెలంగాణ రాష్ట్ర దినపత్రికలే చెప్తున్నాయి.